హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అన్ని షిఫ్ట్లో పక్కా దిగుతున్నాయట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదైతే నెక్స్ట్ ఎవరెవరికి అయితే నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ ఉన్నాయో వారు ఈ టాపిక్ తప్పక చూడండి. ఎందుకంటే దీంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయంట. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని చేసిన వీడియోస్లో ఇది చాలా ఇంపార్టెంట్. మిస్ కాకండి. ఓకే, లెట్స్ స్టార్ట్. పంచవర్ష ప్రణాళికలు అంటే 5 years ప్లాన్ చేయబోతున్నాం. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్, ఇంకా రాబోయే షిఫ్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. భారతదేశ పంచవర్ష ప్రణాళికకు తుది ఆమోదం ఎవరు ఇచ్చారు? జాతీయ అభివృద్ధి మండలియా, నీతి ఆయోగా, ఇంటర్నేషనల్ స్టేట్ కౌన్సిలా, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిలా? ఆన్సర్ ఏంది? జాతీయ అభివృద్ధి మండలి. ఓకే, అంటే ఏంటంటే హూ గేవ్ ద ఫైనల్ అప్రూవల్ టు 5 year ప్లాన్ అంటే 5 year ప్లాన్కి ఎవరు ఫైనల్ అప్రూవల్ ఎవరు ఇచ్చిండ్రు? దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎన్డిసి. దీన్ని జాతీయ అభివృద్ధి మండలిని ఇంగ్లీష్లో ఎన్డిసి అంటాం. ఎన్డిసి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 5 years ప్లాన్స్కి అప్రూవల్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రణాళిక సంఘం ఇప్పటి వరకు ఎన్ని పంచవర్ష ప్రణాళికలు సిద్ధం చేసింది? అంటే ఇప్పుడు వరకు టోటల్ ఎన్ని 5 years ప్లాన్స్ జరిగినాయి? ఇప్పుడు వరకు టోటల్ అంటే 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951లో స్టార్ట్ అయిందిగా. ఎండ్ ఎప్పుడు అయింది? 2014లో ఎండ్ అయిందిగా. అంటే ఈ మధ్యలో టోటల్ ఎన్ని 5 years ప్లాన్స్ జరిగినాయి? కరెక్ట్ ఆన్సర్ 12 5 years ప్లాన్స్ జరిగినాయి ఇప్పటి వరకు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది? అంటే 5 year ప్లాన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఏది? 5 year ప్లాన్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఏదంటే 1950. అంటే 5 year ప్లాన్ అంటే ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే ఎస్టాబ్లిష్ ఎప్పుడు అయింది? 1950లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది? అంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951లో స్టార్ట్ అయింది. ఎండ్ ఎప్పుడు అయింది? 1956లో ఎండ్ అయింది. ఇది ఫస్ట్ 5 year ప్లాన్ పీరియడ్ అన్నాడు. స్టార్ట్ ఏమో 1951లో అయింది, ఎండ్ 1956లో అయింది ఫస్ట్ 5 year ప్లాన్. అంటే ఈ క్వశ్చన్లో ఏం అడిగిండు? ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1951లో స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మొదటి పంచవర్ష ప్రణాళిక ఎంత కాలం కొనసాగింది? అంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఉంటుంది కదా, అది కాలం కొనసాగింది అంటే పీరియడ్ అడిగిండు. ఫస్ట్ 5 year ప్లాన్ పీరియడ్ అడిగిండు. 1 April 1969 to 31 March 1973, ఫస్ట్ April 1951 to 31 March 1956, 1 April 1961 to 31 March 1966, 1 April 1956 to 31 March 1961. ఫస్ట్ 5 year ప్లాన్ పీరియడ్ ఏంది? ఇది 1 April 1951 to 31 March 1956. ఆల్రెడీ ఇంత ముందుకు చెప్పినాగా 1951 to 1956 మధ్యలో పీరియడ్ ఫస్ట్ 5 year ప్లాన్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడింది? అంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఉంటుందిగా, అది ఏ మోడల్ పైన డిపెండ్ అయింది? ఇది ఆల్రెడీ నా ఛానల్లో చేసిన వీడియోస్ 5 year ప్లాన్ది. ఎవరైతే చూడలేరో వాళ్ళు చూడండి. అంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఏ మోడల్ పైన డిపెండ్ అయింది? హర్రోత్ దోమర్ మోడలా, జూన్ డబ్ల్యూ మిల్లర్ మోడలా, డిఆర్ గడ్గిల్ మోడలా? ఆల్రెడీ చెప్పిన హర్రోత్ దోమర్ మోడల్. ఫస్ట్ది హర్రోత్ దోమర్ మోడల్. పీసీ మహాల్బోమిక్ మోడల్ అంటే సెకండ్ 5 year ప్లాన్ డిపెండ్ అవుతుంది ఈ మోడల్ పైన. పీసీ మహాల్బోమిక్ మోడల్ పైన సెకండ్ 5 year ప్లాన్, హర్రోత్ దోమర్ మోడల్ పైన ఫస్ట్ 5 year ప్లాన్ డిపెండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం అడిగిండు మనకు? మొదటి పంచవర్ష ప్రణాళిక అంటే ఫస్ట్ 5 year ప్లాన్ ఏ మోడల్ పైన? హర్రోత్ దోమర్ మోడల్ పైన. ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. భారతదేశం యొక్క మొదటి పంచవర్ష ప్రణాళికకు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అంటే ఫస్ట్ 5 year ప్లాన్ది మెయిన్ టార్గెట్ ఏంది? ఫస్ట్ 5 year ప్లాన్లో మెయిన్ టార్గెట్ ఏంది అంటే మెయిన్ లక్ష్యం ఏంది? ఫస్ట్ 5 year ప్లాన్ది ఏంటంటే వ్యవసాయ అభివృద్ధి, అగ్రికల్చర్ పైన ఫోకస్ చేసింది ఫస్ట్ 5 year ప్లాన్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 5 year ప్లాన్ అగ్రికల్చర్ పైన ఫోకస్ చేసింది. సెకండ్ 5 year ప్లాన్ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి పంచవర్ష ప్రణాళిక దేనిని గరిష్ట ప్రాధాన్యత ఇవ్వబడింది? అంటే ఫస్ట్ 5 year ప్లాన్లో దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చిండ్రు? నేను ఆల్రెడీ చెప్పిన, అంటే వ్యవసాయం మరియు నీటి పారుదల, అంటే
అగ్రికల్చర్ పైన ఫోకస్ చేసిందిగా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. అదే అదే 4th వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పారిశ్రామికరణ అంటే ఇండస్ట్రియలైజేషన్ ఉంటుంది కదా, అది ఏ 5 ఇయర్ ప్లాన్లో జరిగింది? ఇండస్ట్రియలైజేషన్ నేను ఇంతకు ముందే అన్న. ఇండస్ట్రీస్ ఏమో సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో వచ్చింది, అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రీస్ అంటే పారిశ్రామికరణ అంటే ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు అయింది? సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో అయింది. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో ఏమైంది? అగ్రికల్చర్ పైన మెయిన్ ఫోకస్ చేసిండ్రు. ఓకే, అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక ఎంతకాలం కొనసాగింది అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్ అడిగిండు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏంది? 1951 to 1956 మధ్యలో. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్ ఏంది? 1 ఏప్రిల్ 1956 నుండి 31 మార్చ్ 1961 వరకు. ఇది సెకండ్ 5 ఇయర్ ప్లాన్ డ్యూరేషన్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్, రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడింది? అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఉంటుంది కదా, అది ఏ మోడల్పై డిపెండ్ అయింది? ఓకే, మిల్లర్ మోడలా, డిఆర్ గడ్గిల్ మోడలా, హర్రోత్ దోమన్ మోడలా, పిసి మహల్బోబిస్ మోడలా? హర్రోత్ దోమన్ మోడల్ ఏంది? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ హర్రోత్ దోమర్ మోడల్ పైన డిపెండ్ అవుతుంది. పిసి మహల్బోబిక్ మోడల్ ఏంది? సెకండ్ 5 ఇయర్ ప్లాన్. గడ్గిల్ మోడల్ ఏంది? 4th 5 ఇయర్ ప్లాన్ పైన డిపెండ్ అవుతుంది. ఇది మోడల్. అంటే మనకేం మన క్వశ్చన్కి ఏమి ఇచ్చిండు? రెండో పంచవర్ష ప్రణాళిక ఏ నమూనాపై ఆధారపడింది అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్పై డిపెండ్ అయిందంటే పిసి మహల్బోమిస్ మోడల్ అంటే సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రెండవ పంచవర్ష ప్రణాళిక దేనిని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది? అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఉంటుందిగా, అది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అన్నట్టు. అంటే వ్యవసాయ అభివృద్ధికి ఏంది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇంకా ఇండస్ట్రీస్కి ఇచ్చింది సెకండ్ 5 ఇయర్ ప్లాన్. ఇండస్ట్రీస్ని తెలుగులో ఏమంటాం? పారిశ్రామిక అభివృద్ధి. అంటే ఇండస్ట్రీస్ని సెకండ్ 5 ఇయర్ ప్లాన్ మెయిన్ ఫోకస్ చేసింది అన్నట్టు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ దేన్ని ఫోకస్ చేసింది? వ్యవసాయ అభివృద్ధిని. 7th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో అడిగిండు క్వశ్చన్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేనిపైన ఫోకస్ చేసింది? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పైన. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసింది? అగ్రికల్చర్ పైన. అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక అంటే స్టీల్ ప్లాంట్స్ ఉంటుందిగా, స్టీల్ ప్లాంట్స్ ఏ 5 ఇయర్ ప్లాన్లో ఎస్టాబ్లిష్ అయింది? ఏ 5 ఇయర్ ప్లాన్లో ఎస్టాబ్లిష్ అయిందంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో అయితే కాలేదు, రాంగ్ ఆన్సర్. 3వ పంచవర్ష ప్రణాళికలో కూడా కాలేదు, 4వ దాంట్లో కూడా కాలేదు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ అయింది. స్టీల్ ప్లాంట్స్ని తెలుగులో ఏమంటాం? ఇనుము మరియు ఉక్కు కర్మాగారాలు అంటే స్టీల్ ప్లాంట్స్ అన్నాడు. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎస్టాబ్లిష్ చేసిన ఇంతకుముందు మనం చూసినాంగా సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఏంది? స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అది ఎన్ని స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు అని అడిగిండు. టోటల్ 3 స్టీల్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసినాం మనం. ఆల్ వస్తుంది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసినాం సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో. రోడ్కేలా స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసినాం. బిలయ్ స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసినాం సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ పీరియడ్ అడిగిండు. ఇది ఏమవుతుంది? ఇది 5th 5 ఇయర్ ప్లాన్ పీరియడ్. ఇది 1951 to 1956 ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ పీరియడ్. 1961 to 1966 ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది థర్డ్ది అడిగిండుగా, ఇది వస్తుంది. ఇది సెకండ్ 5 ఇయర్ ప్లాన్ పీరియడ్. మన క్వశ్చన్ ఏం అడిగిండు? 3వ అంటే థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అంటే ఇది 1961 to 1966. ఇది థర్డ్ 5 ఇయర్ ప్లాన్ పీరియడ్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఉంటుందిగా, 16th క్వశ్చన్, థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఉంటుందిగా, అది దేనిని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ దేనిని ఇచ్చింది? అగ్రికల్చర్ పైన మెయిన్ ఫోకస్ చేసింది. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసింది? ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేసింది. అట్లా థర్డ్ 5 ఇయర్ ప్లాన్ దేని మీద ఫోకస్ చేసింది? ఇది 16th క్వశ్చన్. మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఓకే, 16th క్వశ్చన్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ దేనికి ఫోకస్ చేసింది? నెక్స్ట్ 17th క్వశ్చన్, హరిత విప్లవం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభమైంది? అంటే హరిత విప్లవంని ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ఏ 5 ఇయర్ ప్లాన్లో స్టార్ట్ అయింది?
4th 5 ఇయర్ ప్లాన్లోనా, 3rd 5 ఇయర్ ప్లాన్లోనా, 5th 5 ఇయర్ ప్లాన్లోనా, 2nd 5 ఇయర్ ప్లాన్లో. గ్రీన్ రెవల్యూషన్ ఏ 5 ఇయర్ ప్లాన్లో స్టార్ట్ అయిందంటే 3వ పంచవర్ష ప్రణాళిక అంటే 3rd 5 ఇయర్ ప్లాన్లో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, పంచవర్ష ప్రణాళిక చరిత్రలో భారతదేశం యొక్క అత్యంత విఫలమైన ప్రణాళిక ఇది అంటే ఇండియా హిస్టరీలో 5 ఇయర్స్ ప్లాన్ హిస్టరీలో ఏది మోస్ట్ అన్సక్సెస్ఫుల్ 5 ఇయర్ ప్లాన్ ఏదంటే 3rd 5 ఇయర్ ప్లాన్. 3rd 5 ఇయర్ ప్లాన్ అంటే 3వ పంచవర్ష ప్రణాళిక మోస్ట్ అన్సక్సెస్ఫుల్ 5 ఇయర్ ప్లాన్. ఎందుకంటే చైనా ఇంకా పాక్ ఈ 2 కంట్రీస్తో మనది వార్ జరిగింది. అందుకే ఇది 3rd 5 ఇయర్ ప్లాన్ మనకు మోస్ట్ అన్సక్సెస్ఫుల్ 5 ఇయర్ ప్లాన్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, భారతదేశంలో ప్లాన్ హాలిడే ఏ పంచవర్ష ప్రణాళిక తర్వాత ప్రకటించబడింది అంటే ప్లాన్ హాలిడేస్ 3 ఇయర్స్ ఇచ్చిండ్రుగా. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1966 నుంచి 1969 వరకు, 1966 to 1969 వరకు ప్లాన్ హాలిడేస్ ఇచ్చిండ్రుగా. ఈ ప్లాన్ హాలిడేస్ ఏ 5 ఇయర్ ప్లాన్ తర్వాత ఇచ్చిండ్రు? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3వ పంచవర్ష ప్రణాళిక అంటే 3rd 5 ఇయర్ ప్లాన్ తర్వాత ప్లాన్ హాలిడేస్ ఇచ్చిండ్రు. 3 ఇయర్స్ ఇచ్చిండ్రు 1966 to 1969 మధ్యలో. ఓకే, 20th క్వశ్చన్, దేశంలో ఏ 3 సంవత్సరాలు కాలాన్ని ప్లాన్ హాలిడేగా జరుపుకుంటారు అంటే ప్లాన్ హాలిడేస్ ఇప్పుడే ఇందాక చూసినాం ప్లాన్ హాలిడేస్ 3 ఇయర్స్ ఇచ్చిండ్రు అని. అది ఏ 3 ఇయర్స్ ఇచ్చిండ్రు అంటే 1969 మధ్యలో ఇచ్చిండ్రు ప్లాన్ హాలిడేస్. ఈ ప్లాన్ హాలిడేస్ ఏ 5 ఇయర్ ప్లాన్ తర్వాత ఇచ్చిండ్రు అంటే 3rd 5 ఇయర్ ప్లాన్ తర్వాత ప్లాన్ హాలిడేస్ ఇచ్చిండ్రు. ఇది ఇంపార్టెంట్, అడుగుతాడు. ఓకే, ఈ ప్లాన్ హాలిడేస్ డ్యూరేషన్ కూడా అడుగుతాడు. ఓకే, ఇవైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. చాలా హార్డ్ వర్క్ చేసి గ్యాదర్ చేసినాం ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రతి ఒక్క షిఫ్ట్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే 100% దిగుతున్నాయి ఈ 5 ఇయర్ ప్లాన్ నుంచి. అయితే పక్కా చూసి ఇవ్వండి, మిస్ కాకండి. ఇది మిస్ అయితే ఒక 2-3 క్వశ్చన్స్ అంటే 6-7 మార్క్స్ కోల్పోయినట్టు, మీరు చాలా మిస్ అవుతారు. అందుకే ఇది 100% చూసి ఇవ్వండి. ఇంకా మీకు ఈ ఉందిగా, నేను ఈ పీడిఎఫ్ ఉందిగా, అయితే నా టెలిగ్రామ్లో పెడతాను. నా టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. టెలిగ్రామ్ ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో నా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. నేను కింద లింక్ పెడతా. ఏంటంటే నేను ఈ పీడిఎఫ్ ఉందిగా, దీంట్లో ఆన్సర్లు టిక్ చేయను, మీరే టిక్ చేసుకొని అంటే మీరే ప్రాక్టీస్ చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. నేను డైరెక్ట్ సేమ్ ఇదే పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో పెడతా. ఈ ఆన్సర్లు టిక్ చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఎవరైతే పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు నా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్, ఇంకా ఏమైనా టాపిక్స్ చెప్పాలని నా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఆడ అవైలబుల్ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ జీకే బాబా.